హై వివర్స్, తన యాక్టింగ్తో పెర్ఫార్మెన్స్తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న హీరో నాని ఈరోజు మనతో ఉన్నారు. సో హీరో నానితో మాట్లాడి జెండాపై కపిరాజు మూవీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నాని గారు డిఫరెంట్ లుక్తో జెండాపై కపిరాజుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్లస్ టాక్ కూడా మంచి టాక్ సంపాదించారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఆబ్వియస్లీ హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. మంచి అంటే నాకు రిలీజ్కి ముందు జెండాపై కపిరాజు పర్టికులర్గా ఏంటంటే చాలా టెన్షన్. సినిమా యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన ఫిల్మ్, అది డిలే అవుతూ వచ్చింది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో, నేను 1 year నుంచి గ్యాప్ కూడా వచ్చేసింది. అండ్ ఒకే రోజు 2 సినిమాలు, నా సినిమానే పోటీ అవ్వబోతుంది ఈ సినిమాకి. అండ్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఒక చిన్న టెన్షన్, ఒక నర్వస్నెస్ ఉంది. అండ్ చాలా మందితో మాట్లాడాను. ఎన్వి ప్రసాద్ గారు కూడా చెప్పారు, 2 సినిమాలు వస్తున్నాయని, ఓపెనింగ్ ఎఫెక్ట్ అవుతుంది, ఇలా అన్నీ మాట్లాడారు. అయితే సినిమా రిలీజ్ అయిన రోజు ఈవినింగ్ నుంచి వస్తున్న కంగ్రాచులేషన్స్ కాల్స్ ఇవన్నీ అయిన తర్వాత కంప్లీట్ అంటే నా ఒక రకంగా నా లైఫ్లోనే బెస్ట్ కాదండి ఇది. ఎందుకంటే 2 ఫిల్మ్స్ వచ్చి అండ్ ఇంత మంచి పేరు వచ్చి, అండ్ జెండాపై కపిరాజ్కి స్లోగా అంటే డే వన్ నాకు వచ్చిన ఫోన్ కాల్స్ మెసేజ్ల కంటే డే 2 ఎక్కువ. డే 2 కంటే మండే రోజు ఎక్కువ, మండే రోజు కంటే ట్యూస్డే. రోజుకి ఎక్కువ మంది చూస్తూ చాలా మంది యూఎస్ నుంచి కాల్ చేశారు, చాలా ఏరియాల నుంచి కాల్ చేస్తున్నారు. అండ్ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇలాంటి చోట్ల కూడా మెసేజ్లతో నిండిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయింది ఏదో సినిమాలో ఉండేటప్పటికి చాలా హ్యాపీ అయిపోయి ఇమీడియట్ గా కాల్ చేసి చెప్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. ఇదే టైంలో అంటే గోల్డ్ అంత ప్రమోషన్ కానీ అన్ని చేయాలని ఉంది సినిమా కోసం ఏదో. బట్ ఇదే టైంలో నా నెక్స్ట్ ఫిల్మ్ కూడా షూటింగ్ జరగడం వల్ల ఇలా కలుసుకొని థ్యాంక్స్ చెప్పే అవకాశం దొరకలేదు ఇప్పుడు దాకా. సో ఐ వెరీ గ్లాడ్ దట్ నీలా బతకడం కష్టం, కనీసం నీతో బతకాలి. నేను వాడిని చూడాల్సిందే. రైట్, ఈ మూవీలో చూసుకుంటే మీ క్యారెక్టర్ అసలు ఇల్లీగల్ అంటేనే నచ్చదు మీకు, ఏదైనా కావచ్చు, కరప్షన్ అసలు మీకు నచ్చదు. అసలు ఆ క్యారెక్టర్ చేయాలంటే నిజంగా ఒక ఇది ఉండాలన్నమాట. దానికి సంబంధించి హోంవర్క్ ఏం చేస్తారు మీరు? హోంవర్క్ అంటూ ఏం లేదండి. దట్స్ ఐడియాని నమ్మగలిగితే ఆటోమేటిక్గా అది మన ప్రాబ్లమ్ని ఓన్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అది ఓన్ చేసుకోవడం నాకు పెద్ద కష్టం అవ్వలేదు. ఎందుకంటే అది మనందరం ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లమే. మనందరం సమాజంలో చాలాసార్లు ఇల్లీగల్ అంటాం కంటే కూడా మనం చేయాల్సింది, ఎప్పుడైనా మన దేశం ఎందుకు ఇలా ఉంది, మనకి ఎందుకు కరప్షన్ ఇలా ఉంది, మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అందరూ ఏమంటారంటే వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, యంగ్స్టర్స్లో ఏదో రావాలి, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ సరే కరప్షన్ తీసుకోకూడదు, పొలిటీషియన్స్ మన కోసం ఏదో చేయాలి, వాళ్ళు చేయట్లేదు అని అంటారు. కానీ ప్రాబ్లం మనలోనే ఉందన్న సంగతి తెలియట్లే వాళ్ళకి. అంటే మనం కూడా ఇప్పుడు నిజంగా ఒక ఆఫీస్లో ఒక పని చేయించడానికి వెళ్తే, ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మనం దానికి మినిమమ్ ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఆఫీస్లో ఆ పని జరగాలి అంటే ఒక 15 రోజులు పడుతుంది అనుకోండి. ఆ 15 రోజులు మనం వాళ్ళకి టైం ఇవ్వం. మనం ఏంటంటే 2 రోజుల ముందు వెళ్తాం, వెళ్ళి ఈ 2 రోజుల్లో పని అయిపోవాలని అడుగుతాం. 2 రోజుల్లో పని అయిపోవాలి అని మనం అడగటం అన్నదే తప్పు కదా. ఎందుకంటే 15 days అవ్వాల్సిన పని. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏంటంటే 15 రోజులు అవ్వాల్సిన పనిని 2 రోజుల్లో చేయమని అడుగుతున్నారు కాబట్టి లంచం కావాలని అడుగుతాడు. 100%. సో ఎప్పుడైతే లంచం కావాలని అడిగాడో, అవును కదా 2 రోజుల్లో పని అవ్వాలంటే లంచం ఇవ్వాలి కదా అని లంచం ఇవ్వడం మొదలెడతాం. సో ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అతను లంచం తీసుకోవడం ప్రాబ్లం కాదు. మీరు సరిగ్గా ఆ టైం ఇవ్వకుండా లాస్ట్ మినిట్లో వెళ్ళి నాకు కావాలని అడగడం తప్పు. సో ఈ సమాజంలో ఉన్న ప్రాబ్లం అంతా మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మనం అంటే ఎవరికి వాళ్ళు మారాలి. ఇప్పుడు మనం ఏదో పక్క వాడిని బాగు చేయడానికి ట్రై చేస్తే ఏమీ మార్పు రాదని. అందరం మనం మార్చుకుంటే ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళకి ఆ రియలైజేషన్ వస్తే చివరికి ఆటోమేటిక్గా ఎండ్ ప్రోడక్ట్ అందరూ మారిపోతారు కదా, ఆ చేంజ్ ఓవర్ వస్తుంది. సో బేసిక్గా సినిమా జెండాపై కపిరాజ్ క్యాప్షన్ కూడా అదే, నువ్వు సరిదిద్దుకో, ప్రపంచం అదే సరిదిద్దబడుతుంది. Tell the truth boldly, whether it hurts or not. Never pander to weakness. If truth is too much for intelligent people and sweeps them away, let them go. The sooner, the better.
सतो विद्यते भावो नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः अव्यक्ताधीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना स्वर्गं चित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ఇందులో మీరు 2 క్యారెక్టర్స్ వేశారు. అంటే ఒక క్యారెక్టర్లో ఎంతో అమాయకుల్లాగా ఏమీ తెలియని వాళ్ళలాగా, ఇంకో క్యారెక్టర్లో నాకు అన్నీ తెలుసు బట్ ఎవరు నన్ను మోసం చేయలేరు అనే ఇంకో క్యారెక్టర్లో చేశారు. బట్ ఆ 2 క్యారెక్టర్స్ వేరియేషన్ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది ఈ రెండిట్లో. అసలు మీకు అంత ఇది ఎలా వచ్చింది అంటే ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ వేరియేషన్ చూపించేది? ఏమోనండి నమ్మి అంటే సముద్రకని ఈ సినిమా డైరెక్టర్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, ఆయన క్యారెక్టర్స్ని డిజైన్ చేసిన విధానం వల్ల సగం పని నాకు తగ్గిపోయింది. అండ్ నార్మల్గా ఫస్ట్ నుంచి నాకు ఎప్పుడు ఉన్న ఫీలింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి డబుల్ రోల్ సినిమాలు చూస్తూ వచ్చాం. డబుల్ రోల్ సినిమాలన్నీ ఎలా ఉండే అంటే హీరోలు ఇద్దరు ఒకేలాగా ఉంటారు, వీడు వేరే బట్టలు వేసుకుంటాడు, వాడు వేరే బట్టలు వేసుకుంటాడు, అంతే తేడా ఉండేది. మా అయితే కొంచెం హెయిర్ స్టైల్ ఇటుంటే వాళ్ళు ఇటుండేది. సో పెద్ద డిఫరెన్స్ కనపడేది కాదు. ఒకే యాక్టర్ 2 క్యారెక్టర్లు ప్లే చేస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చేది. సో ఫస్ట్ టైం లైఫ్లో డబుల్ రోల్ ప్లే చేస్తున్నాను. దీన్ని ఎంత డిఫరెంట్ చేయొచ్చు అంటే ఒకటి ఛాన్సెస్ ఏంటంటే ఒకటి గెటప్, రెండోది హెయిర్ స్టైల్, ఇవన్నీ గెటప్లోనే భాగం అది కూడా. రెండోది మన బాడీ లాంగ్వేజ్, కూర్చునే విధానం, నడిచే విధానం, బాడీ లాంగ్వేజ్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది. మూడోది మాటలో ఏంటంటే మాడ్యులేషన్, యాక్సెంట్, తమిళ యాస అంటే ఒకటి తెలుగు ఒకటి తమిళ అవటం వల్ల ఇంకా వేరియేషన్ ఇవన్నీ. అండ్ నాలుగోది ఏంటంటే ఎమోషన్ ఎలా క్యారీ చేస్తారు. కొంతమంది ఎమోషన్ చాలా సటిల్గా క్యారీ చేస్తారు, కొంతమంది ఎమోషన్ లౌడ్గా క్యారీ చేస్తారు. సో అన్ని రకాల వేరియేషన్స్ చూపించగలిగితే వీడు ఒక్కడే 2 యాక్టర్లు ప్లే చేశాడు, 2 రోల్స్ ప్లే చేశాడు అన్నది కాకుండా వీళ్ళిద్దరూ వేరే మనుషులను కనుక నమ్మించగలిగితే ఐ థాట్ ఈ సినిమా సక్సెస్ అనుకున్నాను. సో దాని మీద బోల్డ్ అంతా వర్క్ చేయడం జరిగింది. ఈరోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి వాళ్ళు నాకు జెండాపై కపిరాజ్కి వచ్చిన గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ అంటే 10 మందిలో 8 మంది వచ్చి మీరు బాగా చేశారు సార్, బట్ ఆ మాయకరణ్ భలే చేశాడు సార్ అంటే ఆ మాయకరణ్ అనేవాడు వేరేవాడు అన్నట్టు మాట్లాడుతున్నారు నాతోనే. అంటే మిమ్మల్ని వేరే క్యారెక్టర్ కింద చూసేస్తారు. వేరే క్యారెక్టర్ అంటే నేను అరవింద్ శివశంకర్, మాయకరణ్ 2 ప్లే చేశాను సార్. మీ క్యారెక్టర్ బాగుంది బట్ మాయకరణ్ అసలు అద్రిపించారు అంటే ఒరే అంటే నేనే అని సడన్గా గుర్తు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటే వీ థాట్ అంటే ఒక తెలియని ఒక సాటిస్ఫాక్షన్, ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. అంటే ఓకే మనం ఏదైతే అనుకున్నామో ఆ 2 క్యారెక్టర్స్లో తీసుకురావాల్సిన వేరియేషన్ ఏదైతే ప్లాన్ చేసామో అది కన్వే అయిపోయిందన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ ఈరోజు ప్రతి చోట వెళ్ళిన వాళ్ళందరూ మాట్లాడుతుంటే జెండాపై కపిరాజ్లో డైలాగులు ఫేస్బుక్లో ఒక్కొక్క డైలాగ్ని ఒక ఫోటో కార్డ్ లాగా పెట్టి ఫ్లాగ్ పెట్టి వెనకాల ఒక్కొక్క డైలాగ్ని పెట్టి పోస్ట్ చేస్తున్నారు. అవును, అది చూస్తుంటే చాలా సంతోషంగా. డైలాగ్ కూడా చాలా పంచింగ్ గా కరెక్ట్ గా అంటే హార్ట్ కి టచ్ అయ్యేటట్టు. వన్ మోర్ థింగ్ ఏంటంటే జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చేటట్టు డైలాగ్స్ కూడా చాలా బాగుంది. నీలా బతకడం కష్టం, కనీసం నీతో బతకాలను. నేను వాడిని చూడాల్సిందే. ఓకే, డైరెక్షన్ చూసుకుంటే టోటల్ ఎన్ని డేస్ పట్టింది షూటింగ్కి మీకు? జెండాపై కపిరాజ్ చాలా రోజులు కష్టపడి చేసిన సినిమా అండి. ఎందుకంటే దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు
ఇద్దరికి ఫైట్ ఉంటుంది సినిమాలో. ఎవరికి? నానికి, అరవింద్కి, మాయకరణ్కి. వాళ్ళిద్దరున్న ప్రతి సీను కూడా మళ్ళీ అంటే ఇప్పుడు ఫస్ట్ బెంగళూరు వెళ్ళి నైస్ రోడ్ మీద షూటింగ్ చేసాం, అక్కడ ఫైట్ తీసాం. ఆ ఫైట్ అంతా ఈ అరవింద్ శివశంకర్తో అలాగే వెళ్ళాను చేసాం. ఆపోజిట్ ఏమో బాడీ డూపు మొత్తం గ్రాఫిక్స్ మార్కింగ్స్తో చేసాం. 12 రోజులు చేసాం. చేసిన తర్వాత వెనక్కి వచ్చేసి 3-4 నెలల తర్వాత మళ్ళీ నా గెటప్ అంతా మార్చేసిన తర్వాత చేసిన తర్వాత మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి సేమ్ మార్కింగ్లో అన్ని ప్లేస్మెంట్స్ పెట్టుకొని ఇప్పుడు మాయకరణ్ ప్లేస్లో నేను ఉంటాను, ఇక్కడ బాడీ సేమ్ మళ్ళీ 12 రోజులు షూటింగ్ చేసాం. ఈ రెండు కలిపితేనే మీ ఆ 2 minutes ఫైట్ అయింది సినిమాలో. సో కష్టం కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే ప్రతి చాలా సీన్స్ అంటే కోయంబత్తూర్కి వెళ్ళాం కోర్ట్ సీన్ లాస్ట్ ఫైనల్. ఒకసారి ఇలా మళ్ళీ వెనక్కి వచ్చేసి తర్వాత మాయకరణ్ అయిన తర్వాత మళ్ళీ కోయంబత్తూర్ వెళ్ళాం. పని కూడా చాలా డబల్ పని, ఎందుకంటే ఎన్నుకున్న సబ్జెక్ట్ అలాంటిది. అలాగే జెండాపై కపిరాజు ఆల్మోస్ట్ ఒక 9 సంవత్సరం పాటు వేరు టైముల్లో మధ్యలో 1 month గ్యాప్ ఇచ్చి ఆ బాడీ లాంగ్వేజ్లో డిఫరెన్స్లు తీసుకొచ్చి కష్టపడి చేసిన సినిమా జెండాపై కపిరాజు. Tell the truth boldly, whether it hurts or not. Never pander to weakness. If truth is too much for intelligent people and sweeps them away, let them go. The sooner, the better. सतो विद्यते भावो ना भावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः व्यक्ताधीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना. स्वर्गं चित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः. రైట్. డైరెక్టర్ సముద్రకని గారు అండ్ సపోర్ట్ ఎలా ఉంది? ఆయన అసలు అంటే ఒక యాక్టర్కి డార్లింగ్ అనమాట. అంటే ఒక యాక్టర్కి ఎలాంటి ఒక మూడ్ తీసుకురావాలో, ఎంత ప్రేమగా చూసుకోవాలో అన్నీ, అంటే ఒక మనని ఇదే ఇలా కావాలి అని ఫోర్స్ చేసో భయపెట్టే డైరెక్టర్ కాదు. మీలో ఏముంది అది బయటికి తీసుకురావడం కోసం చాలా మనకు అర్థమయ్యేటట్టు చెప్పి ఆ క్యారెక్టరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ బోల్డ్ అంత ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే ఒక డైరెక్టర్. అలాంటి డైరెక్టర్తో పనిచేయడం నాకు దట్స్ మై అంటే బిగ్గెస్ట్ అసెట్ అనమాట. ఎందుకంటే ఆయన నన్ను పిలవటం కూడా ఫోన్ ఎత్తిన వెంటనే సెల్లం అని పిలుస్తాడు. అంటే ఒక తమ్ముడు, నా డార్లింగ్ అన్న ఒక ఫీలింగ్ అనమాట. సో తెలియకుండా నేను కూడా అన్న అని పిలుస్తాను. ఒక బయట కూడా ఒక బ్రదర్స్ రిలేషన్షిప్ ఏర్పడిపోయింది ఆయనతో. సో దాంతో ఇంకా సినిమా ఇంకా హార్ట్ క్లోజ్ అయిపోయింది. అందుకే బోల్డ్ అంత టెన్షన్ పడిపోయారు రిలీజ్ ముందు. అండ్ ఈ రోజు అంతా చాలా నిన్న సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడుతూ వెరీ హ్యాపీ అందరం. ఇక మ్యూజిక్ చూసుకుంటే ప్రతిదీ చాలా బాగుంది. అంటే మ్యూజిక్ ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. మ్యూజిక్ గురించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మా పాటల కంటే పాటలు జీవి ప్రకాష్ చేశారండి. పాటలు పెద్దగా పాటలు లేవు. సినిమా ఫస్ట్ హాఫ్లో ఒక పాట, సెకండ్ హాఫ్లో ఒక పాట ఉంది. పాటలు మంచి పేరు వచ్చింది. అండ్ అది సీన్కి సంబంధించినవే ఉంటాయి. ఏదో ఎక్కడో కట్ చేస్తే పాట అన్నట్టు ఉండకూడదు, మాంటేజ్ సాంగ్ అన్నట్టు. ముఖ్యంగా ఈ సినిమాకి చాలా పేరు వస్తుంది. సినిమా చూసిన వాళ్ళందరూ మాట్లాడుతుంది దేని గురించి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది జీవి ప్రకాష్ కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది సాయి కార్తిక్. అండ్ ఆఖరి క్షణంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత సాయి కార్తిక్తో రీ రికార్డింగ్ చేయించడం జరిగింది.
తనైతే బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ కమర్షియల్ టోన్ కూడా వస్తుంది, సినిమాకి చేయించడం జరిగింది. సో యాక్చువల్లీ ఈ వీడియో ద్వారా నేను సాయి కార్తిక్ని క్షమించమని అడుగుతున్నాను ప్రొడ్యూసర్స్ తరఫున. ఎందుకంటే లాస్ట్ మినిట్లో చేయటం వల్ల సాయి కార్తిక్ టైటిల్స్లో తను క్రెడిట్ అవ్వడం మిస్ అయింది. అండ్ అందరూ వచ్చి నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు జీవి ప్రకాష్ అంటే, లేదండి జీవి ప్రకాష్ కాదు సాయి కార్తిక్ అని ఇప్పుడు చెప్తున్నాను. సో జెండాపై కపిరాజు రీ రికార్డింగ్కి అంత మంచి పేరు రావడానికి అండ్ అంత అద్భుతమైన రీ రికార్డింగ్ ఇవ్వడానికి కారణం సాయి కార్తిక్. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి కార్తిక్. నీలా బతకడం కష్టం, కనీసం నీతో బతకాలని. నేను వాడిని చూడాల్సిందే. సో హీరోయిన్, ఇద్దరు హీరోయిన్స్ ఈ మూవీలో, అలాగే కో ఆర్టిస్ట్ గురించి. ఇద్దరు హీరోయిన్స్ అంటే ఒకటే అమలా పాల్ అండ్ రాగిణి ద్వివేది. ఇద్దరు మంచి పర్ఫార్మర్స్. అమలా ఎలాంటి సినిమాలు చేసినా మనం చూసాం, తను ఆల్రెడీ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్. అలాగే కన్నడలో రాగిణికి చాలా మంచి పేరు ఉంది యాక్టర్గా. సో వీళ్ళిద్దరూ అంటే ఒక నాకు ఒక రాగిణి మామూలుగా చూడటానికి కొంచెం రఫ్గా అనిపిస్తుంది, అమలా ఏమో చాలా స్వీట్గా సాఫ్ట్గా అనిపిస్తుంది. సో అరవింద్ శివశంకర్కి తను పర్ఫెక్ట్ పేరుగా మ్యాచ్ అయింది, మాయకన్నకి ఏమో రాగిణి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. అండ్ ఇద్దరు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కరెక్ట్ జస్టిఫికేషన్ చేశారు అనుకుంటున్నాను. ఇంకా మీ రియల్ లైఫ్లో కరప్షన్కి మీరు ఎగనెస్టా, లేకపోతే ఓకే ఏముందిలే పని జరుగుతుంది కదా? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడు నిజం చెప్పాలి అంటే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు మీరు నిజంగా అడిగారంటే ఎవరైనా సరే నేను అగేన్స్ట్ అనే చెప్తారు. అంతేగా ఇప్పుడు నిజంగా నేను లైఫ్లో నేను కరప్షన్ ఇచ్చిన ఏదైనా ఒక సందర్భం ఉండుంటే కనుక అది డెఫినెట్గా ఇలా ఇంటర్వ్యూలో ఒప్పుకోం. బట్ జెన్యూన్గా నాకు గుర్తున్నంత వరకు అయితే మాత్రం డెఫినెట్గా అయితే చేయలేదండి 100%. నేను ఇలాగే చెప్తున్నాను కాబట్టి మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, సో అది మీకే వదిలేస్తున్నాను. బట్ నాకు గుర్తున్నంత వరకు మాత్రం ఎప్పుడు చేయాల్సిన అవసరం రాదు. ఓకే. Tell the truth boldly, whether it hurts or not. Never pander to weakness. If truth is too much for intelligent people and sweeps them away, let them go. The sooner, the better. सतो विद्यते भावो ना भावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः अव्यक्ताधीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना. प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వచ్చేసి నా ఆల్రెడీ షూటింగ్ జరుగుతుందండి భలే భలే మగాడివే. దీని తర్వాత 14 రీల్స్ అను ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఈ ఇయర్కి ఈ లైనప్ ఉంది. సో ఫైనల్గా జెండాపై కపిరాజు మూవీ గురించి మా ప్రేక్షకులకి మీరేం చెప్పాలి? జెండాపై కవిరాజ్ గురించి చెప్పాల్సిన స్టేజ్ దాటిపోయాను. అంటే ఎందుకంటే మన రిలీజ్ ముందే ఏం చెప్పినా
సో ఈరోజు వాళ్ళే నాకు చెప్తున్నారు సినిమా చూసి వచ్చి. సో చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ జెండాపై కపిరాజ్ని ఇంత పెద్ద సక్సెస్ చేసి అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్. సినిమాని అంటే బాధాకరమైన విషయం ఏంటంటే సినిమా బాగుంది అన్న టాక్ వచ్చిన వెంటనే ఆ సినిమాలు ఇంటర్నెట్లోనో ఎక్కడోసారి పైరసీ చేసి పెట్టేస్తున్నారు. ఎందుకంటే దానికి ఉన్న డిమాండ్కో ఇంకోటి. అలాగే నా నోటీస్కి వచ్చింది జెండాపై కపిరాజ్ కానీ ఎవడే సుబ్రహ్మణ్యం కానీ ఇవి కూడా వచ్చినాయి. అది కంట్రోల్ చేయడానికి ప్రొడ్యూసర్స్ తరఫు నుంచి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. బట్ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా మీరు దీన్ని ఖండించకుండా మీరు దీన్ని వద్దనుకుంటే తప్పితే ఇటువంటి ఒక రాంగ్ ప్రాక్టీస్ ఎప్పటికీ ఆగదు. సో పైరసీని అరికట్టి మీరు సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూస్తారని కోరుకుంటున్నాను. నీలా బతకడం కష్టం, కనీసం నీతో బతకాలను. నేను వాడిని చూడాల్సిందే. Tell the truth boldly, whether it hurts or not. Never pander to weakness. If truth is too much for intelligent people and sweeps them away, let them go. The sooner, the better. सतो विद्यते भावो नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः व्यक्ताधीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना. प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः. సో చూశారు కదా నాని గారితో జెండాపై కపిరాజు మూవీ గురించి స్పెషల్ చిట్ చాట్. అయితే పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దని నాని గారు మనస్ఫూర్తిగా చెప్తున్నారు. సో ఎవ్వరూ పైరసీని ఎంకరేజ్ చేయకండి. థియేటర్స్లో మూవీ హల్చల్ చేస్తుంది, వెళ్ళి చూడండి. ఇది ఇవాల్టి మన హీరో నాని గారితో చిట్ చాట్.